ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏలూరు జాతర కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, ఎమ్మెల్యే చంటిబాబు. ఏలూరు జిల్లాను ఉత్తర గోదావరి జిల్లాగా నామకరణం చేయాలి. ఈ నెల 28వ తేదీ జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రౌండ్ టేబుల్ సమావేశం. బొట్టాయిగూడెం మండలం కండ్రికగూడెంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్. పలు ప్రాంతాల్లో ధాన్యాన్ని పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్, ప్రభుత్వ తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన రైతులు. విజయవాడలో ఏపీ ఆర్యవైశ్య మహాసభ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన. పాల్గొన్న జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా. నక్కల గురించి వినడమే కానీ చూసింది లేదు. అడవిలో సంచరించే నక్కలు జనావాసంలోకి వస్తున్నాయి. నేటి తరం చూసేందుకు నక్కల సంపద దూరం అవుతుండగా తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో నక్క ప్రత్యక్షమైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు చక్కర్లు కొడుతున్నాయి. బావిలాలపల్లిలో ఒక కార్యాలయంలోకి నక్క దూరింది. దీనిని చూసేందుకు ప్రజలు భారీ స్థాయిలో ఆ ప్రాంతానికి తరలి వస్తున్నారు. నక్కతో ఒక తొక్కితే మంచి జరుగుతుంది అనే నానుడి ఉంది. కార్యాలయం గదిలోకి వచ్చిన నక్క బయటకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో కాసేపు గదిలోనే ఉండిపోయింది. ప్రకృతిలో ఎన్నో విచిత్రాలు దాగి ఉన్నాయి. ప్రకృతి రమణీయతను వర్ణించలేం. ఎన్నో అందాలు కనువిందు చేస్తుంటాయి, కంటికి ఇంపుగా దర్శనమిస్తుంటాయి. అటువంటి కోవకు చెందినదే అరుదైన రాప్లేసియా హాస్టిలిటీ పుష్పం. 9 నెలల పెరుగుదల కాలం తర్వాత కొన్ని రోజులు మాత్రమే ఈ పుష్పం వికసిస్తుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఇండోనేషియాలోని అడవుల్లో బయోలజిస్ట్ సెట్టియన్ ఆండ్రీ కంటపడింది. దాదాపు 13 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఈ అరుదైన పుష్పం వీక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పుష్పాన్ని చూసి ఆయన భావోద్వేగానికి గురయ్యారు. బొంగు చికెన్ ఆరగించాలని కోరిక ఎవరికుండదు, కానీ బొంగు చికెన్ ఫుడ్ ప్రియులకు షాకిస్తున్నారు. బొంగు పేరుతో మోసం చేస్తున్నారు వ్యాపారస్తులు. చక్కటి ఫ్లెక్సీలతో పబ్లిసిటీ ఇస్తున్న వ్యాపారస్తులు నాణ్యతకు మాత్రం తిలోదకాలిస్తున్నారు. విజయవాడలో రంగులతో నాణ్యత లేని బిర్యానీ ఇవ్వడంపై ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా చులిపిస్తున్నారు. అకస్మాత్తుగా నిర్వహించిన తనిఖీలో వ్యాపారస్తులు చేస్తున్న మోసాలు బట్టబయలయ్యాయి. బొంగు చికెన్ ప్రియులు ఇంటి మోసాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలుపుతున్నారు. రుచి చూసి మోసపోవద్దని, చికెన్ పై ఉన్న రంగులను సైతం గమనించి ఆరగించాలని కోరుతున్నారు. విజయవాడలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు సంబంధించిన వాటి నూతన భవన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు, మహాసభ బిల్డింగ్ చైర్మన్ పెరుగొండ సుబ్బరాయుడు చేతుల మీదుగా పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి నుదురుపాటి శ్రీనివాస్, మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ కుమారుడైన జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ ప్రొప్రైటర్ చిన్ని హరీష్ గుప్తా, దర్శి వాసు, మహిళా విభాగ అధ్యక్షురాలు కొప్పురావు రజని, అదనపు ప్రధాన కార్యదర్శి గొంట్ల రామ్మోహన్ రావు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్యవైశ్య నాయకులు టీజీ వెంకటేష్ ఆశీర్వాదంతో అందరి సహాయ సహకారాలు కోరుతున్నట్లు ఏపీ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి చేగు షణ్ముఖరావు కోరారు. చాట్రాయి మండలం కోటపాడు శివాలయం ప్రాంగణంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ కార్యక్రమం బుధవారం రాత్రి నేత్రపర్వంగా జరిగింది. ఆలయ అర్చకులు కుమ్మరికుంట భాస్కర్ రావు నేతృత్వంలో, రామాచారి పేటెట్టి గణేష్ ఆధ్వర్యంలో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువు జరిపారు. కళ్యాణ కార్యక్రమానికి ఉత్సవ మూర్తులను అందజేసిన దాతలు మద్దిరాల సత్యనారాయణ, మారేశ్వరి దంపతులను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సత్కరించారు. భారీ స్థాయిలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు కళ్యాణ అక్షంతలను, తీర్థప్రసాదాలను అందజేశారు. కళ్యాణం ఆద్యంతం రమణీయంగా నిర్వహించారు. కళ్యాణాన్ని తిలకించిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శరవణ భవ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది.
स्थापयामि पूजय प्रधानमूर्तिदेव श्रीकाली शंकरी लोकाभयं काली शंकरी लोकाभयं सावित्रीवन्ना गायत्रीवन्दिकाम्बानि पूजयामि नित्य कल्याणिवन्ना कात्यायनम्मा। ఏలూరు జిల్లాను ఉత్తర గోదావరి జిల్లాగా నామకరణం చేయాలని కోరుతూ జంగారెడ్డిగూడెం వేదికగా అడుగులు ముందుకు పడుతున్నాయి. ఈ నెల 28వ తేదీన జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పార్టీలకు అతీతంగా నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, మేధావులు తదితరులు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనాలని మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. జిల్లా పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏలూరు జిల్లాకు ఉత్తర గోదావరి జిల్లాగా గాని, గోదావరి జిల్లాగా గాని నామకరణం చేయాలని కోరుతున్నారు. బ్రిటిష్ కాలంలోనే గోదావరికి తూర్పున ఉన్న ప్రాంతాన్ని తూర్పు గోదావరి జిల్లాగా, పశ్చిమన ఉన్న ప్రాంతాన్ని పశ్చిమ గోదావరి జిల్లాగా 1942లో నామకరణం చేశారు. కానీ గత ప్రభుత్వంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాలను 4 జిల్లాలుగా మార్చారు. దీంతో ఏలూరు జిల్లా ఏర్పడింది. ఏలూరు జిల్లాలో గోదావరి నది 270 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుండగా తెలంగాణ సరిహద్దు నుంచి పోలవరం, పట్టిసీమ, గూటాల, తాడిపూడి వరకు 150 కిలోమీటర్లు, పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా పోలవరం నుంచి కృష్ణా జిల్లా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ఎగువ వరకు సుమారు 100 కిలోమీటర్ల వరకు గోదావరి నీరు ఉరకలు వేస్తోంది. కాగా ఏలూరు జిల్లాలో 70 కిలోమీటర్ల వరకు గోదావరి ప్రవహిస్తోంది. ఈ ప్రాంతంలో భూములు కోల్పోయినప్పటికీ పక్క జిల్లాలకు సాగునీరు, తాగునీరు వెళ్తుంది. ఉత్తరం నుంచి గోదావరి ప్రవహిస్తుంది. అడవి సంస్కృతి, గిరిజనుల సాంప్రదాయాలు కనిపిస్తాయి. గోదావరి ప్రాంతానికి చెందిన భాషనే వార్తాపత్రికలోను, చిత్ర పరిశ్రమల్లోను, పుస్తకాల్లోను, గ్రంథాల్లోను, టీవీ ప్రసారాల్లోనూ వినియోగించడం విశేషం. ఏలూరు జిల్లాలోనే 270 కిలోమీటర్ల మేర ప్రవహించే గోదావరికి ప్రాధాన్యతను కల్పిస్తూ ఉత్తర గోదావరి జిల్లాగా ఏలూరు జిల్లాను నామకరణం చేయడంలో అభ్యంతరాలు ఏముంటాయని గోదావరి ప్రజలు భావిస్తున్నారు. ఏలూరు జిల్లాలో ఉత్తరం వైపు నుంచి ప్రవహించే గోదావరి పరివాహక ప్రాంతాలైన కొయిద, సిరివాక, కొరటూరు, పాపికొండలు, పోలవరం ప్రాజెక్ట్, పట్టిసీమ, దట్టమైన అడవి, కొండ ప్రాంతాలు, గొబ్బలమంగమ్మ తల్లి ఆలయం, పేరంటాలపల్లి, గండిపోచమ్మ తల్లి ఆలయం, వాగులు, పారే జలపాతాలు ప్రత్యేకతలుగా భావించవచ్చు. పాపికొండల జాతీయ ఉద్యానవనం సైతం ఉత్తరం వైపునే ఉండటం మరో విశేషం. ఇకపోతే నల్లరేగడి, ఒండ్రుమట్టి నేలలు, సున్నపురాయి, బండరాళ్లు, కంకరమట్టి, నాణ్యమైన ఇసుక నేలలు ఏలూరు జిల్లా సొంతమని చెప్పవచ్చు. 90% పంటలు పండించే పుణ్యభూమిగా ఏలూరు జిల్లా బాసిల్లుతోంది. ఇతర రాష్ట్రాలకు సైతం ఈ జిల్లా నుంచే ఇసుక రవాణా చేయాల్సిన పరిస్థితి. భీమవరం, నరసాపురం ప్రాంతాన్ని పశ్చిమ గోదావరి జిల్లాగా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఎడమ పక్క భాగాన్ని ఏలూరు జిల్లాగా చేశారు. వాస్తవానికి ఈ ప్రాంతాన్ని దక్షిణ గోదావరి జిల్లాగా ప్రకటించి మిగిలిన భాగాన్ని తూర్పు గోదావరి జిల్లాకు పడమర వైపున ప్రస్తుత ఏలూరు జిల్లాని పశ్చిమ గోదావరి అని పెట్టి ఉంటే బాగుండేదనే భిన్నాభిప్రాయాలు సైతం లేకపోలేదు. దక్షిణ గోదావరి జిల్లా పిలవాల్సిన భీమవరం ప్రాంతాన్ని పశ్చిమ గోదావరి జిల్లాగా చేశారనే వాదన తెరపైకి వస్తోంది. గోదావరికి దక్షిణ వైపు ఉన్న ప్రాంతాన్ని పశ్చిమ గోదావరి జిల్లాగా పెట్టడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం దక్షిణ గోదావరి లేదా ఉత్తర గోదావరి అనే గందరగోళం మధ్యలో మొదలైందని చెప్పక తప్పదు. వాస్తురీత్యా తూర్పు, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, పడమర, దక్షిణం, ఉత్తరం అని చెబుతుంటాం. భౌగోళిక స్వరూపం బట్టి చూసినా గోదావరి నదికి ఏది ఉత్తరమో దక్షిణమో అనేది స్పష్టమవుతోంది. గోదావరితో పెనవేసుకున్న ఈ ప్రాంత ప్రజలు ప్రాజెక్టుల కోసం, పంట కాలువ కోసం భూములు కోల్పోయారు. గోదావరి నీటిని పక్క జిల్లాలకు అందించే క్రమంలో విలువైన సారవంతమైన సాగు భూములు సైతం కోల్పోయారు. అటువంటిది కేవలం ఏలూరు జిల్లాగా మాత్రమే నామకరణం చేయడంపై సర్వత్రా చర్చ సాగుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా పాలకులు, ప్రభుత్వాలు పునరాలోచించి ఏలూరు జిల్లాకు గోదావరి పదం కలిపి ఉత్తర గోదావరి జిల్లాగా నామకరణం చేస్తే బాగుంటుందని పేర్కొంటున్నారు. దీనిపై నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా గోదావరి పరివాహక ప్రాంత వాసుల సెంటిమెంట్ గా ఉన్న గోదావరి పదం కలిపితే ఏలూరు జిల్లాకు మరింత వన్నె తెచ్చినట్లుగా ఉంటుందని పలువురు కోరుతున్నారు. ఏలూరు జిల్లాను గోదావరి జిల్లాగా లేదా ఉత్తర గోదావరి జిల్లాగా మార్పు చేయాలని, ఏలూరు జిల్లా పేరు బదులుగా గోదావరి జిల్లాగా పేరు మార్పు చేయాలనే ఉద్దేశంతో పూర్వం పశ్చిమ గోదావరి జిల్లా వాసులు ఎవరైతే ఉన్నా మేమందరం కూడా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జిల్లాల పేరు మార్పులు కానీ లేదా జిల్లాలో భౌగోళికంగా ఉన్న తేడాలను కూడా సరిచేసే కార్యక్రమం
చేపట్టింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈనాడు ఏలూరు జిల్లా అని పిలువబడే ఏదైతే ఉందో ఇది పూర్వం పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి లేకుండా ఏలూరు జిల్లాగా చేయడాన్ని బట్టి మేము అందరం కూడా చాలా తీవ్రమైన బాధతో ఉన్నాం. వాస్తవానికి ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా మొదటి నుంచి కూడా గోదావరి పరివాహక ప్రాంతానికి ఆనుకుని ఉన్నారు. మరి ముఖ్యంగా గోదావరి నది ఏదైతే ఉందో తెలంగాణ ఉత్తర భాగం తెలంగాణ బోర్డర్ నుంచి ఏలూరు జిల్లాకు ఉత్తరం వైపుగా ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం మీదుగా తూర్పు గుండా ప్రవహిస్తూ దక్షిణ ప్రాంతంలో సముద్రంలో కలుస్తుంది. అట్లానే గోదావరి సుమారుగా ఏలూరు జిల్లాలో పూర్తిగా 270 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏలూరు జిల్లాని ఉత్తర గోదావరి జిల్లాగా లేదా గోదావరి జిల్లాగా మార్పు చేయాలని ఈ ప్రాంత వాసులుగా మేము అందరం కూడా ఈ సందర్భంగా విన్నవిస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని మొట్టమొదటిగా జంగారెడ్డిగూడెం పట్టణంలో రేపు ఉదయం 10 గంటలకి ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఏలూరు జిల్లాని గోదావరి జిల్లాగా మార్పు చేయాలని లేదా ఏలూరు జిల్లాని ఉత్తర గోదావరి జిల్లాగా మార్పు చేయాలనే ఉద్దేశంతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ కూడా పాల్గొవాలని, మరి ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు పాల్గొవాలని, రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇది ప్రజల యొక్క మనోగతం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని రేపు నుంచి ప్రారంభిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ జిల్లా వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాల్గొవాలని, మరి ముఖ్యంగా మేధావులు, ప్రజా సంఘాలు, విద్యావేత్తలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే సామాన్య ప్రజలు అందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొని రేపు రౌండ్ టేబుల్ సమావేశంలో తమ యొక్క అభిప్రాయం తెలియజేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. తాను పండించిన ధాన్యాన్ని ఏ మిల్లుకు పంపించాలనే ఎంపిక నిర్ణయాధికారం రైతుదేనని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఉంగుటూరు మండలం చేబ్రోలులో బుధవారం ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అధికారులతో కలిసి చేబ్రోలు రైతు అంబటి బాలాజీ ధాన్యం సేకరణ ప్రక్రియను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. అంబటి బాలాజీతో పాటు అక్కడే ఉన్న పలువురు రైతులతో మంత్రి మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏ వరి వంగడం వేశారు, ఎంత పంట పండింది, తేమ శాతం ఎంత ఉంటుంది
ఉంటుంది, ధాన్యాన్ని ఏ మిల్లులకు పంపారు, పంపిన ఎంత సమయంలో సొమ్ము జమ అయింది అనేది వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు ధాన్యం అందించిన గంటల వ్యవధిలోనే సొమ్ము తమ ఖాతాలకు జమ అవుతుందని, రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను ముందుగానే తెలుసుకుని పరిష్కరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారని తెలిపారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టేందుకు సరైన ప్రదేశం లేక జాతీయ రహదారులపై ఆరబెట్టుకుంటున్నారని, వర్షం వస్తే ధాన్యం నష్టపోతున్నారని అన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా గ్రామాలలో సామూహిక కల్లాల ఏర్పాటుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రస్తుతం తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో రైతులు తమ దగ్గరలోని ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, లేఅవుట్ ప్రదేశాలలో తమ ధాన్యాన్ని ఆరుబొట్టుకోవచ్చని తెలిపారు. రైతులు ధాన్యం అందించిన వెంటనే తేమ శాతం కొలిచి ట్రక్ షీట్ తయారు చేసి రైతు ఎంపిక చేసుకున్న మిల్లులకు ధాన్యాన్ని పంపించాలని అన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ఈ విషయంలో రైతు సేవా కేంద్రం సిబ్బంది ఎటువంటి అలసత్వం వహించి కాలయాపన చేస్తే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటారని మంత్రి హెచ్చరించారు. అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్, పౌర సరఫరాల సంస్థ డిఎం శివరామ్మూర్తి, జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా, తహసీల్దార్ పూర్ణప్రసాద్ పాల్గొన్నారు. ఏలూరు జిల్లా పరిషత్ వారి సౌజన్యంతో సదరు జిల్లాలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ మంచి ఫలితాలు సాధించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపడానికి విజయకేతనం పేరుతో స్టడీ మెటీరియల్ ను సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తో తయారు చేయించి మాదిరి ప్రశ్న పత్రాలతో జవాబులతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల 10వ తరగతి పరీక్ష రాసే 260 మంది విద్యార్థులకు ఈ స్టడీ మెటీరియల్ జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హై స్కూల్ ద్వారా చదువుకున్న విద్యార్థులు ఎంతో మంది ఉన్నత స్థానాల్లో ఉన్నారని, అదేవిధంగా దేశ విదేశాల్లో రాణిస్తున్నారని, మీరు కూడా అదే విధంగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు. ఈ పాఠశాలలో ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా తనను సంప్రదించవాలని తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చదువుకునేటట్లు సహకరిస్తామని అన్నారు. ప్రతి సంవత్సరం ఈ పుస్తకం చదివి చాలా మంది విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు గొల్లపూడి శ్రీదేవి, నాయకులు, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు. బుట్టాయిగూడెం మండలం కండ్రికగూడెంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ట్రైకర్ చైర్మన్ బోగం శ్రీనివాసులు పాల్గొన్నారు. అన్నదాతకు లాభసాటి వ్యవసాయం కోసం సీఎం ప్రకటించిన నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు అనే పంచసూత్రాలపై అన్నదాతలకు అవగాహన కల్పించేందుకు కూటమి సర్కార్ నిర్వహిస్తున్న రైతన్న మీకోసం కార్యక్రమం నుంచి మంచి ఫలితాలు ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మొగపర్తి సోంబాబు, నల్లా రాంబాబు, సున్నం నాగేశ్వరరావు, కొరస వెంకటేశ్వరరావు, కృష్ణ పాల్గొన్నారు. ఏలూరు పడమర వీధి తంగెలమూడిలలో జరుగుతున్న గంగారమ్మ జాతర ఉత్సవాలలో గురువారం ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పాల్గొన్నారు. అమ్మవారికి ముడుపులు కట్టే కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి మాట్లాడిన ఎంపీ ఏలూరు ప్రజలను చల్లగా చూడాలని, సమృద్ధిగా పంటలు పండి రైతులు, విద్య, ఉద్యోగ, వ్యాపారాలతో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేటట్లు ఆశీర్వదించాల్సిందిగా అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఏలూరు ప్రజలు 7 ఏళ్లకోసారి భక్తితో, ఆనందోత్సాహాలతో నిర్వహించుకునే ఈ గంగానమ్మ జాతరలో ఈసారి తాను కూడా పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. ఈ వేడుకలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తో పాటు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య పాల్గొన్నారు. అలాగే ఊరా చైర్మన్ ప్రసాద్ గారికి, అలాగే ఏపీసీ ఆర్టీసీ చైర్మన్ అప్పలనాయుడు గారికి, అలాగే పార్సారథి గారి ఏఎంసీ చైర్మన్, అలాగే గంగాధర్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఇవాళ నేను అమ్మవారి భక్తుడిని, అలాగే వెంకటేశ్వర స్వామి భక్తుడిని. నేను ఏలూరులో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు అన్ని పక్కన ఏలూరులో ఎక్కడెక్కడ జరుగుతుందో ప్రతి కార్యక్రమంలో చాలా ఇష్టంగా అమ్మవారిని కొలిచి
ఈ ఆర్గనైజ్ చేసేటోళ్ళు అందరూ కూడా ఎంత కష్టం అంటే ఇట్లాంటి ఆర్గనైజ్ చేయాలంటే, అలాంటిది అమ్మవారి భక్తి మీద, అమ్మవారి మీద ఉండే గౌరవం అలాగే భక్తి మీద మీరందరూ కూడా ఏలూరులో ఈ పెద్ద ఎత్తున ఈ జాతరను జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఏలూరు జాతర కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, ఎమ్మెల్యే చంటిబాబు. ఏలూరు జిల్లాను ఉత్తర గోదావరి జిల్లాగా నామకరణం చేయాలి. ఈ నెల 28వ తేదీ జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రౌండ్ టేబుల్ సమావేశం. బొట్టాయిగూడెం మండలం కండ్రికగూడెంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్. పలు ప్రాంతాల్లో ధాన్యాన్ని పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్, ప్రభుత్వ తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన రైతులు. విజయవాడలో ఏపీ ఆర్యవైశ్య మహాసభ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన. పాల్గొన్న జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా. వార్తలు సమాప్తం. నమస్కారం.